క్వాలిటీ పెన్నిది. అయ్యో 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 దానం బియ్య, ఏమైంది బియ్య? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇస్తామని చెప్పి ఏమైంది కాక? అది మరి మనకు ఒక లేనిపోయినటువంటి ఒక కాక ముందు నువ్వు నిమ్మలం కావే, టెన్షన్ పడకు, అస్సలు టెన్షన్ పడమ తాపన్ బేసను వాతెక్కరా. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏందో. ఆ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అసలు ఏది చక్కగా చెప్పు. ఆ దానాలు నువ్వు పొన్నా లక్ష్మయ్య గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, దామోదర్ రాజనరసింహ గారు గాని, రామ్ గోపాల్ వర్మ గాని, రాజమౌళి గాని వద్దా నాయనా నీకు? అయినా పోయి గన్ని పైసలు గాళ్ళకెందుకు ఇచ్చినావు దానాలు నువ్వు? అందరినీ కలుపుకొని పోవడానికి. కలుపుకోవాలంటే ఇంత చాయ్ బట్టు తాపియాలే గాని పైసలు దాకా ఎందుకు పోయినావు నువ్వు? ఏయాడి కటమెరో కాకచ్చబాయి, ముందుగా ఏల్ది ముక్కులో నుంచి ఏమన్నంటే ఏడ్చుడు ఒకటి. కటమెరో ఆత్మించం కానికోయి మారేని. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఒక మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే. దూచుదానాలు ఇస్తా, ఎన్ని కిలోలు కావాలి చెప్పు, కొనుక్కొని మరీ ఇస్తా నీకు. మనోధైర్యం ఒకటే సరిపోతుందా, ఇంకేమన్నా కావాలనా? 10 లక్షల రూపాయల హతవిధి కేడి జాన్మరు అమ్మ మళ్ళా మొదటికి వచ్చి నువ్వు బాబోయ్. సరే వాళ్ళకి చెప్పి నేను చెక్కు రాపియమంట, ఓకేనా? డీడీని ఇవాళ చెక్కులు ఇస్తే కూడా మనకు బౌన్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి డీడీ ఇవ్వాలని. చూడదానాలు నీకు పైసలు ఇప్పించుడే ఎక్కువ అంటే మళ్ళా దాంట్లో నీకు బీడీలు కావాలనా? రాబోయే రోజులన్నా మీరు అది అర్థం చేసుకొని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అర్థం చేసుకుంటే నాకేం ఫాయిదా? తప్పకుండా రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ లో 2 ఎకరాల భూమిని ఈ ఫేకులన్నీ ఓట్ల టైంలో ఇని మస్తు బోర్ కొట్టింది కాక. నాకు ఏమైనా కొత్తగా ఉంటే ట్రై చేయరాదు? ఎలాంటి ఇది కూడా మేము ఇది చేయకుండా. ఆపు దానాలు ఆపు, నువ్వు మాట్లాడుతున్న ప్రాస ఏంది, ఎంచుకున్న టాపిక్ ఏంది? ఓడినా గెలిచినా ఇలా మాటలలో మాత్రం తేడా రానే రాదు కదా. కసోయి మనకి అసంకాయనికోయి. కోదండ రాముడంట అమ్మలాల, ఆయన కేసీఆర్ దోస్తంట కొమ్మలాల. ఇట్లా యాద్ చేసుకున్నానో లేదో అప్పుడే వచ్చేసిండు కోదండం సారు. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఏంది సారు, నేను ఇక్కడ చేయి ఊపితే అక్కడ ఎవరితోనో మాట్లాడతాడు. అయ్యా నాతో మాట్లాడడానికి సిగ్గైతుందా సార్ నీకు? ఇంకెవరినో మాట్లాడమని చెప్తావు? ఒకటి నాడు సాయంత్రం మరి పెద్ద ఎత్తున గన్ పార్క్ దగ్గర ఊరేగింపులు, పాటలు, మరి సంబురాలు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం. ఎందుకు కాకా, నీ పుట్టినరోజా ఏంది? సార్ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే సార్. రెండవ మాట, గన్ పార్క్ వద్ద 8 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయి, 12 గంటల వరకు కొనసాగుతాయి. అబ్బా పుట్టినరోజు కూడా జోర్దార్గా చేస్తున్నావు కదా, బానే. మరి మన కాబోయే సీఎం కేసీఆర్ సార్ ని పిలిచినావా లేదా పార్టీకి? ఆయన పనుల మీద బిజీ ఉన్నాడు, గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. అవునవును తెలిసింది, చాలా బిజీ అట సారు. మరి చంద్రబాబు సార్ ని పిలిచినావా? చంద్రబాబు గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే మా డిక్షనరీలో రెచ్చగొట్టడం అనే పదం లేదు. నీ చాదస్తం కాకపోతే ఆయన ఏం చేస్తాడు కాక? డిక్షనరీ కొనేటప్పుడు నువ్వే చక్కగా చూసి కొనేది ఉండే, ముందు అద్దాలు మార్పి కాక నువ్వు. అయినా పార్టీకి పిలవమని నేనంటే నువ్వు డిక్షనరీ అంటావేం కాక? వారి డిక్షనరీలో ఒక్క పదం మాత్రమే ఉన్నది. అర్థమైంది కాక. నీకు ఆయన్ని పిలుచుడు ఇష్టం లేకపోతే నా ముచ్చట ఏందో డైరెక్ట్ గానే చెప్పు. సర్లే గాని తార్ పంచి నేను మా అవుని కాయకో కాక, ఆ రోజు నాకు మస్తు పనులు ఉన్నాయి, నేను రానేమో. సమంజసం కాదని మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు ఏమన్నా అనుకో కాక, తు కాయతోకేలా, నేను రానంటే రానంతే. ఆ రోజు ఇది మెడ మీద కత్తిలాగా ఉన్నది. కత్తిలా ఉన్నా కోసుకున్నా నేను రానంటే రాను కాక. మా ఆవునికతో ఆవుని జూన్ 2వ తేదీన మా V6 లో పెద్ద పంచం చేస్తున్నారు, నేను దానికే పోతా, దీనికి రాను పో, నేను రాను.